ఏ రకంగా అయితే నారా లోకేష్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు 6 నెలలకే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవిని ఆయన ప్రకటించాలి అని కోరుకునేటువంటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ కానీ, గౌరవనీయులు రాధాకృష్ణ గారు చుట్టూ కానీ, ఇక తదితర అధికార ప్రతినిధుల చుట్టూ ఏ రకంగా అయితే ఏర్పడతా ఉన్నదో, నేను విన్న కాడికి, నేను చూసిన కాడికి జనసేన పార్టీ చుట్టూ కూడా దానికి మించినటువంటి ఒత్తిడి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక రైల్వేకి సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి సాధించినటువంటి నిధులైతేనే, విభిన్నమైనటువంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నిధులైతేనే, ఎన్నో రోడ్లు వేయడంలో ఆయన చేసినటువంటి సహకారం అయితేనే, అలాగే గోకులాలు కానీ ఇతరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి నిర్మాణం అయితేనే, ఏది ఎలా చూసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎవరూ కూడా మరువలేనటువంటిది. కాబట్టి కోయిలేషన్ ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక సంవత్సరంన్నర కాలం పాటు ముఖ్యమంత్రిని చేస్తూ, నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తూ, ప్రభుత్వం పెద్దగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ కొనసాగాలి అని కూడా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జనసేన పార్టీ నాయకుల మీద కూడా ఒత్తిడి వస్తున్నట్టు వింటా ఉన్నాం.